దసరా నవరాత్రుల్లో అమ్మవారిని మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా కొలుస్తారు. అండ్ అమ్మవారికి పెట్టే ప్రసాదం కట్టె పొంగలి. ఈ మొదటి రోజు పెట్టే కట్టె పొంగలి ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు రైస్ని, 3/4 కప్పు పెసరపప్పుని వేసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని, నెయ్యి బాగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు పలుకులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక వీటన్నిటి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు బియ్యాన్ని కూడా వేసుకుని ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 8 కప్పుల వాటర్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ మొత్తం ప్రెషర్ పోయాక ఒకసారి మూత తీసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టిన పోపులన్నింటిని ఈ కుక్కర్లోకి వేసుకుని ఒక 2 నిమిషాలు